ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు చదువుదాం. అందరం కలిసి చదువుదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. తీతు పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాలు. తీతు పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాలు. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. ఈ పునర్జన్మ ఏంటి? దానిని పునర్జన్మ సంబంధమైన అనే దానిని వివరించడానికి కింద ఒక ఫుట్ నోట్స్ ఇచ్చారు. అది అంతకన్నా కన్ఫ్యూజింగ్గా ఉంది. అదేదో క్లారిటీ ఇచ్చేదిలా లేదు. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే కిందేమో పునఃస్థితి స్థాపన సంబంధమైన, ఇంకా కొంచెం పైదే బాగున్నట్టుంది కదా. దీని అర్థం ఏంటంటే నూతన జన్మ అనే మీరు రాసుకోండి అక్కడ. ఓకే, నూతన జన్మ అనబడే స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారా మనలను రక్షించిన. 6-7 కూడా చదువుదాం. మనమాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాను. దయచేసి అందరూ కూర్చోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ 5 నినాదాలను, సంస్కరణలోని 5 నియమాలని ఆయన మేము బోధించడానికి సిద్ధపడి ఉండగా బోధించే శక్తిని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని, వింటుండగా గ్రహింపు, ఆ వెలుగు మీ ప్రజలకు మీరే అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ పొందమని ఘనుడైన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 5 నినాదాలు, సంస్కరణలోని 5 నినాదాలు మీ పాస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. మొదటిది, లేఖనాలకు మాత్రమే మన విశ్వాసానికి, మన భక్తికి సంబంధించిన విషయాలన్నిటిలో కేవలం లేఖనాలకు మాత్రమే సంపూర్ణమైనటువంటి అధికారం ఉంది అనే ఒక నినాదాన్ని దేవుని సేవకులు సంఘంలో సంఘంలోనికి తీసుకొచ్చారు. ఎందుకు లేఖనాలకు మాత్రమే సంపూర్ణమైన అధికారం ఉందన్నారు? ఎందుకన్నారంటే ఈ క్యాథలిక్కులు ఏం చేశారు, వాళ్ళని సంఘం అనడానికి కూడా నాకు ఇబ్బందిగానే ఉంది. ఈ క్యాథలిక్కులు ఏమని బోధించారంటే కేవలం లేఖనాలు మాత్రమే కాదు, సంఘంలో ఉండే సాంప్రదాయాలకు కూడా లేఖనాలకు ఎంత అధికారం ఉందో అంత అధికారం ఉంది. 2, పోప్ అనే వ్యక్తి, ఇంకా సంఘంలో ఉన్న కొద్దిమంది పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పే మాటలకు కూడా బైబిల్ చెప్పే మాటలకు సమానమైనటువంటి అధికారం ఉంది అన్నారు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఈ పోపు ఒక కుర్చీలో కూర్చుంటాడు, దాన్ని ఎక్స్ కెథెడ్రా అంటారు. ఏమంటారు? ఎక్స్ కెథెడ్రా అంటారు. ఈ ఎక్స్ కెథెడ్రా అనే ఆ కుర్చీలో కూర్చుని పోపు ఒక మాట చెబితే ఆ మాట బైబిల్కి విరుద్ధంగా ఉన్న, క్రీస్తు అంతకుముందు చెప్పిన మాటకు విరుద్ధంగా ఉన్నా సరే ఎక్స్ కెథెడ్రా నుంచి పోపు చెప్పాడు కాబట్టి ఆ మాటను సత్యంగా అందరూ పరిగణించాలి అనే బోధ 1000 సంవత్సరాలు సంఘాన్ని పట్టి పీడించింది. అందుకని వాక్యాన్ని అర్థం చేసుకున్న మార్టిన్ లూథర్ లాంటి భక్తులు కేవలం లేఖనాలకు మాత్రమే సంపూర్ణమైనటువంటి అధికారం ఉంది, ఎవరైనా కూడా లేఖనానికి కింద ఉండాలి తప్ప పైన కాదు, లేఖనమే సంఘాన్ని నడిపించాలి తప్ప సంఘం లేఖనాన్ని నడిపించేదిగా, సంఘం లేఖనాలకు అర్థం చెప్పేదిగా ఉండకూడదు అని నినాదాన్ని తీసుకొచ్చారు. దానిని లేఖనాలు మాత్రమే అన్నారు. దాని తర్వాత నేను ఇప్పుడు బోధించబోయే అంశం సోలా గ్రాటియా అని లాటిన్లో అంటారు, ఇంగ్లీష్లో బై గ్రేస్ అలోన్, తెలుగులో చెప్పాల్సి వస్తే కృప ద్వారా మాత్రమే రక్షణ అనే నినాదాన్ని ప్రతిపాదించారు.
ఎందుకు ఈ కృప ద్వారా మాత్రమే రక్షణ అనేదాన్ని ప్రతిపాదించారు అనేదాన్ని నేను ఇప్పుడు మొదట చెప్తాను. ఆ తర్వాత దాన్ని లేఖనాల్లో నుంచి చూపిస్తాను. అసలు కృప ద్వారా రక్షించబడడం అనేది మనకి లేఖనాల్లో ఏ విధంగా చూపించబడింది అనేది రెండో విషయంగా చెప్తాను. మూడవదిగా ప్రస్తుతం ఈ సిద్ధాంతం లేదా ఈ నియమం, ఈ నినాదం మన జీవితాలకి ఏ విధంగా మనం అన్వయించుకోవాలి అనేది మూడవదిగా నేను చెప్తాను. సో 3 విషయాలు చెప్తాను. మొదటిది, ఎందుకు కృప ద్వారా మాత్రమే లేదా కృపచేత మాత్రమే అనే నినాదాన్ని సంఘ సంస్కర్తలు, దేవుని సేవకులు సంఘంలో బోధించడం మొదలుపెట్టారు అంటే, ఈ కాస్త చరిత్రలోకి వెళ్తాను. మీరు ఏమాత్రం భయపడకుండా కొన్ని మాటలు వినండి. నేను అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అవసరమైతే కొంచెం నెమ్మదిగా చెప్తాను. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అగస్టిన్ అనే భక్తుడు 4వ శతాబ్దంలో ఒక మాట చెప్పాడు. దేవా, నీకు ఇష్టమైన దానిని ఆజ్ఞాపించు, నీవు ఆజ్ఞాపించిన దానిని అనుసరించడానికి మాకు అనుగ్రహించు అన్నాడు. మళ్ళీ చెప్తాను, వినండి. నీకు ఇష్టమైన దానిని ఆజ్ఞాపించు అన్నాడు. కమాండ్ వాట్ యు విల్. రెండవది, ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞాపించిన తర్వాత మరి దాన్ని మనం పాటించగలమా? మనం పాపులం, బలహీనులం, మన పాపాల్లో అపరాధాల్లో మరణించిన వాళ్ళం. అందువల్ల దేవుడు ఆజ్ఞాపించిన దానిని మనం అనుసరించాలంటే దానికి శక్తిని దేవుడే అనుగ్రహించాలి. అందుకని కమాండ్ వాట్ యు విల్, గ్రాంట్ వాట్ యు కమాండ్ అన్నాడు. ఆజ్ఞాపించు, నీకు ఇష్టమైంది, నువ్వు ఆజ్ఞాపించిన దాన్ని మేము పాటించడానికి మాకు శక్తినివ్వు అన్నాడు. ఆ మాటను విని పెలేజస్ అనే ఒక దుర్బోధకుడు చాలా అభ్యంతరపడి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ఒక వివాదాన్ని లేవనెత్తాడు. దేవుడు ఒక మనిషికి ఏదైనా ఆజ్ఞ ఇచ్చాడంటే ఆ ఆజ్ఞను పాటించగలిగే శక్తి ఉంటేనే ఇస్తాడు అన్నాడు. అర్థమైందా ఈ మాట? మీ పిల్లలకి మీరు ఒక బకెట్ నీళ్లు మోసుకొని రమ్మన్నారు అనుకోండి, వాళ్ళు మొయ్యగలిగితే చెప్తారా, మొయ్యలేకపోయినా కూడా చెప్తారా? తల్లిలో తండ్రులు మాట్లాడండి. మొయ్యగలిగితేనే చెప్తాం. మరీ సంవత్సరం పిల్లోడికి పెద్ద బకెట్ నీళ్లు మోసుకురమని అంటామా? ఇప్పుడు ఆ లాజిక్ వాడాడు పెలేజెస్. ఏమని? దేవుడు నీకు ఆజ్ఞాపించాడంటే దానిని పాటించగలిగే శక్తి నీకు ఉంటేనే ఆజ్ఞాపిస్తాడు. అంటే దేవుడు ఆజ్ఞలన్నీ పాటించడానికి నీకు నాకు శక్తి ఉంది. ఆదాము చేసిన పాపం కేవలం ఆదాముతోనే ఆగిపోయింది తప్ప ఆదాము చేసినటువంటి పాపం మనల్ని ఏ విధంగానూ ప్రభావితం చెయ్యలేదు. దానినే జన్మ పాపం అని మనం అంటూ ఉంటాం కదా. జన్మ పాపం అనేది లేదు. అంటే ఆదాము చేసిన పాపం ఏ విధంగా కూడా ఇప్పుడు మన పైన ఏమీ ప్రభావం చూపట్లేదు. అసలు మనకు కృప అవసరం లేదు, మనకు మనంగా ప్రభువుని నమ్ముకోవచ్చు అని చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఆదాము చేసిన పాపం, ఆదాము హవ్వలు చేసిన పాపం మనల్ని ప్రభావితం చేసిందా లేదా? చేసిందా? ఎస్. ఎందుకంటే ఆదాంలాగా మనం ఏమైనా పండు కోసుకుని, ఆదాము హవ్వలాగా పండు కోసుకుని తిన్నామా? మనం లేదు. అయినా మనం చెమట చిందించే కదా భోజనం తింటున్నాం. అయినా మనం మట్టిలో కలిసిపోతున్నామా లేదా? అది ఆదాముకు పెట్టిన శాపం కదా, మనకెందుకు వస్తుంది మరి? ఎందుకంటే ఆదాము చేసిన పాపాన్ని మనం చేసిన పాపంగా కూడా దేవుడు పరిగణించాడు. ఇంకా అక్కడి దగ్గరికి వద్దాం. కేవలం హవ్వకు మాత్రమే ప్రసవ వేదన ఉందా? మీరు కూడా అనుభవించారా? ఇప్పటికీ కూడా స్త్రీలు ఆ ప్రసవ వేదన అనుభవిస్తూనే ఉన్నారు కదా. అదేంటి, హవ్వకు కదా శాపం? నో, హవ్వకే కాదు, స్త్రీలందరికీ కూడా. ఎందుకు? ఆదాము హవ్వలిద్దరూ ఏదైనా తోటలో మనకి ప్రతినిధులుగా ఉన్నారు. వాళ్ళు చేసిన పాపం మనం చేసిన పాపంగా దేవుడు పరిగణించి వాళ్ళు పెట్టినటువంటి శాపం ఈ రోజుకి మనం అనుభవించేలాగా దేవుడు చేస్తున్నాడు. అందువలనే దానిని మనం జన్మపాపం అంటున్నాం. కానీ పెలేజెస్ అనే తప్పుబాధకుడు జన్మపాపం లేదు అని కొట్టివేసి దేవుని కృప మనకు అవసరం లేదు రక్షణ పొందడానికి అని అన్నాడు. అయితే అతని బోధని ఆనాటి సంఘం 418వ సంవత్సరంలో
తప్పు బోధగా పరిగణించింది. పెలేజియన్ చేసినటువంటి బోధని తప్పు బోధగా పరిగణించింది. ఒక శతాబ్దం గడిచింది సుమారు. ఈలోపు జాన్ క్యాసియన్ అనే ఒక వ్యక్తి వచ్చాడు, ఫాస్టస్ అనే ఇంకొక వ్యక్తి. వీళ్ళిద్దరూ వచ్చి మరొక దుర్బోధ ప్రారంభించారు. ఈ దుర్బోధని 16వ శతాబ్దంలో సెమీ పెలేజియనిజం అని అన్నారు. ఆరంభంలో వాళ్ళు దుర్బోధ చేసినప్పుడు దాన్ని సెమీ పెలేజియనిజం అనలేదు, కానీ 16వ శతాబ్దంలో దానికి పేరు పెట్టారు. ఎందుకంటే పెలేజియన్ బోధకి ఈ బోధకి కొన్ని సంబంధాలు ఉన్నాయి. ఈ జాన్ క్యాసియన్ అనేవాడు అలాగే ఫాస్టస్ అనేవాడు చేసిన తప్పు బోధ ఏంటనంటే, వాళ్ళు రక్షణ పొందడానికి కృప అవసరం అని చెప్పారు. మంచిదే కదా, కృప అవసరం ఉందని చెప్పడం మంచిదే. అలాగే జన్మ పాపం ఉంది అనే విషయం కూడా చెప్పారు, అది కూడా మంచిదే. అయితే వాళ్ళు చేసిన దుర్బోధ ఏంటంటే, రక్షణ పొందడానికి దేవుడు కృప అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు, అయితే ఆ కృప పొందడానికి మొదట అడుగు వేయాల్సింది నువ్వే అని చెప్పారు. అర్థమైందా? ఈ జాన్ క్యాసియన్ అనే ఈ వ్యక్తి, ఫాస్టస్ అనే వ్యక్తి ఈ సెమీ పెలేజియనిజం అనే ఈ దుర్బోధని ఎలా చేశారో అర్థమైందా? మొదట అడుగు వేయాల్సింది ఎవరట? మనిషి అనట. వాళ్ళ బోధల ప్రకారం మనిషి తనకు తానుగా విశ్వాసం ఉంచగలడు, తనకు తానుగా మారు మనస్సు పొందగలడు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అని చెప్పడం మొదలుపెట్టారు. సో ఇదే కనుక వాస్తవం అయితే రక్షణలో మొదటి అడుగు వేస్తున్నది ఎవరో? మనమా, దేవుడా? వీళ్ళ బాధల ప్రకారం అయితే మొదటి అడుగు వేయాల్సింది మనమే. అంటే రక్షణ పొందామనంటే మొదటి అడుగు మనం వేసాం కాబట్టి దేవుడు ఇంకొక అడుగు ముందుకేసి మనల్ని రక్షించినట్లు అర్థమవుతుంది. అందువల్ల ఇది కూడా తప్పు బోధే. ఎందుకంటే మనిషి తనకు తానుగా విశ్వాసం ఉంచలేడు, తనంతట తాను విశ్వాసం ఉంచలేడు. మనం కొన్ని వచనాలను మనం ఈరోజు చూస్తాం, నేను కూడా కొన్ని చూపిస్తాను. మనకు మనంగా మన సొంత శక్తితో మనం విశ్వాసం ఉంచలేం, మన సొంత శక్తితో మనం మారు మనస్సు పొందలేం, పశ్చాత్తాప పడలేం. ఆ వచనాలు మీకు చూపిస్తాను. కాబట్టి పెలేజియన్ తన బోధ తప్పు బోధ అని సంఘం గుర్తించిన 100 ఏళ్ళకి సెమీ పెలేజియనిజం అనేది వచ్చి కృప అవసరమే కానీ మొదటి అడుగు ముందు మనిషి వెయ్యాలి అని చెప్పడంతో ఈ సంఘం మళ్ళీ ఆ బోధని 529 క్రీస్తకం 529లో దానిని కూడా ఒక దుర్బోధగా ముద్ర వేసింది. ఎందుకంటే మొదట అడుగు వేసేది మనం కాదు, మొదట వెతికేది మనం కానే కాదు. మరి ఎవరు వెతుకుతారు మనల్ని? నశించిన దానిని వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడని అంతే తప్ప ఎక్కడో ఉన్న దేవుడిని వెతుక్కుంటూ మనిషే వెళ్ళాడని బైబిల్లో లేదు. మనిషి వెతికినట్టు ఉందా? మనకు అలా అనిపిస్తుంది. అయితే క్యాథలిక్ సంఘం ఏం చేసిందంటే, ఈ సెమీ పెలేజియనిజం అంటే మొదట మనిషి అడుగు వెయ్యాలి అనే ఆ బోధని తప్పు బోధ అని ప్రకటించి వాళ్ళు కూడా అదే బోధన అనుసరించడం మొదలుపెట్టారు. అంటే దేన్నైతే జనానికి తప్పు అని చెప్పారో పరోక్షంగా దాన్ని అనుసరించడం మొదలుపెట్టారు. ఇదే కదా ప్రమాదం, ఇదే కదా వేషధారణ. అంటే మనం కూడా చాలాసార్లు ఏదైతే చేయొద్దని చెబుతామో దానినే మనం కూడా చేసేస్తుంటాం. ఆ విధంగా మన అపరాధులం అవుతుంటాం. క్యాథలిక్ సంఘం అనాల్సి వచ్చింది, ఓకే, మీరు దాన్ని అభ్యంతర పడకండి. నేనైతే దాన్ని సంఘం అనాలనుకోవట్లేదు, కానీ ఫ్లోలో వస్తే మాత్రం దాన్ని అది నిజమైన సంఘం అని ఏమాత్రం కూడా మీరు భావించకండి. ఈ క్యాథలిక్లు ఏం చేశారంటే సెమీ పెలేజియనిజం అనే బోధని పరోక్షంగా అనుసరించడం మొదలుపెట్టారు. అంటే ఏమిటంటే, దేవుని కృప అనేది మనిషికి అవసరమే, మనిషి రక్షణ పొందాలంటే దేవుని కృపను పొందాల్సిన అవసరం ఉంది. అయితే ఆ మనిషి ఆ కృపను పొందాలి అంటే అది మనిషి సంస్కారాల ద్వారా ఆ కృపను పొందుకుంటాడు అని చెప్పాడు.
ఈ మాట విన్నారా? సంస్కారాలు అనే మాట సాక్రమెంట్స్ అంటారు ఇంగ్లీష్లో. సాక్రమెంట్స్ అంటే సంఘ సంస్కారాలు. మనం సంఘ సంస్కారాలు పాటిస్తుంటాం. మనకి ముఖ్యంగా సంఘ సంస్కారాలు ఏంటంటే బాప్తిస్మం పొందడం, ప్రభురాత్రి భోజనంలో మనం పాల్గొనడాన్నే మనం సంఘ సంస్కారాలు అంటాం. ఇంగ్లీష్లో వాటిని సాక్రమెంట్స్ అంటాం. మనం ఇప్పుడు వాక్యానుసారమైన సంఘాన్ని, అంటే వాక్యానుసారమైన సంఘంలో ఉన్న మనము రెండింటిని మాత్రమే సంఘ సంస్కారాలుగా పరిగణిస్తాం. బాప్తిస్మము అనే దానిని, అలాగే ప్రభురాత్రి భోజనంలో పాల్గొనడాన్ని. అయితే క్యాథలిక్కులు వాళ్ళకి 7 సంస్కారాలు ఉంటాయి. వాటిని నేను ప్రతిదాన్ని వివరించను, కానీ అవి 7 ఏంటో చెప్తాను. జ్ఞానస్నానం అంటారు, బాప్తిస్మం అంటారు, మనం దాన్ని పాటిస్తున్నాం. ప్రభురాత్రి భోజనం, యూకరిస్ట్ అని అంటారు, లార్డ్స్ టేబుల్, అది రెండోది. కన్ఫర్మేషన్ అంటారు, అంటే నిర్ధారణ జరగాలి. అంటే ఒక్కసారి వాళ్ళు పసితనంలోనే బాప్తిస్మం పొందిన తర్వాత వాళ్ళకి దేవుని కృప అనేది వచ్చేస్తుంది. అయితే ఒక వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళు నిర్ధారణ కావాలి నిజమైనటువంటి విశ్వాసులు అన్నట్లు. ఏ విధంగా అంటే, చూడండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిష్యులను సేవ కోసం ఆయన పరిచర్యలో ఉండగానే ఆయన పిలిచాడు, పంపించాడు, వాళ్ళని అపోస్తలులు అనే పేరు పెట్టాడు. కానీ పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాతనే మీరు శక్తి పొందుకుంటారు అన్నాడు కదా. ఆ విధంగా చిన్నతనంలో నీటి బాప్తిస్మం ఎప్పుడైతే వాళ్ళు పొందుతారో అప్పుడే వాళ్ళు కృప అనేది పొందుకోవడం మొదలుపెట్టారు. అయితే ఒక వయసుకు వచ్చిన తర్వాతనే వాళ్ళు నిజమైనటువంటి విశ్వాసులుగా కన్ఫర్మేషన్ జరగాలి అని బోధిస్తారన్నమాట. అది మూడోది కన్ఫర్మేషన్. నాలుగవది కన్ఫెషన్, పాప సంకీర్తనం అంటారు. పాపాలు ఒప్పుకోవాలి. ఎవరి దగ్గర ఒప్పుకోవాలి అంటే, ఫాదర్ గారు ఒక ఉచ్చేసి కూర్చుంటాడు ఒక కిటికీ దగ్గర. మనం ఆ కిటికీ బయటికి వెళ్ళి ఆయన చెవిలో చెప్తూ ఉండాలన్నమాట మనం చేసిన పాపాలన్నీ. అప్పుడు ఆయన ఏమంటాడంటే, నువ్వు ఆ పాపం చేయకూడదు, ఆ పాపం చేయకూడదు, ఆ తప్పు, వెళ్ళి ఒప్పుకో అని చెప్పి దేవుడిని క్షమిస్తాడు అని చెప్పేసి అంటాడనమాట. సో పాప సంకీర్తనం చేయాలి. ఎవరి దగ్గర? ఫాదర్ దగ్గర, గురువు దగ్గర. ఆ తర్వాత రోగులను ఆయిల్తో అభిషేకించాలి. వివాహం అనేది కూడా ఒక సంస్కారమే. ఆర్డినేషన్ అంటే సేవకులుగా అభిషేకం చేయడం అనేది కూడా సంఘ సంస్కారాల్లో భాగమే. అయితే ఇప్పుడు చూడండి, ఎన్ని సంస్కారాలు అనుకున్నాం? క్యాథలిక్ వాళ్ళు పాటించేది 7 సంస్కారాలు. దేవుని కృప ఎవరైనా పొందాలంటే ఈ 7 సంస్కారాలను ఒక మార్గంగా దేవుడు పెట్టాడు. అంటే ఎవరైనా బాప్తిస్మము పొందగానే వాళ్ళు దేవుని కృపను పొందుకుంటారు. ఎవరైనా ఈ ప్రభురాత్రి భోజనం అంటాం కదా, సంస్కారంలో పాల్గొనగానే వాళ్ళు ప్రభు కృపను పొందుకుంటారు. కన్ఫర్మేషన్, ప్రభు కృపను పొందుకోవడానికి ఒక మార్గం. కాబట్టి రక్షణ అనేది ఇప్పుడు ఎలా వస్తుంది? రక్షణ అనేది ఎలా వస్తుందమ్మా? ఇప్పుడు ఈ 7 సంస్కారాలు ఉన్నాయి కదా, ఈ 7 సంస్కారాలను నువ్వు పాటిస్తేనే నీకు కృప అనేది వస్తుంది. అంటే ఇప్పుడు ఎవరు మొదట అడుగేస్తున్నారు? ఇప్పుడు మానవ రీతిగా చెప్పుకుంటే ఎవరు అడుగు వేస్తున్నారు? మొదట అడుగు మనుషులా దేవుడా? మనుషులే. ఎందుకంటే పిల్లల్ని పుట్టగానే తీసుకెళ్ళి ఫాదర్కి అప్పగిస్తే ఆయన చేయి నీటిలో ముంచి తల మీద తడుపుతాడనమాట. బాప్తిస్మం అయిపోయినట్టే, జ్ఞానస్నానం అంతే. కృప, ఆ పిల్లడు కృప పొందేసినట్టే. సో ఇప్పుడు దేవుని కృపను సంపాదించుకుంటారు మనుషులు ఈ 7 సంస్కారాల ద్వారా. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, కృప అనేది మనం సంపాదించుకునేదా? కృప అనేదానికి అర్థమే ఏంటి? అర్హత లేని వాళ్ళకి దేవుడు చూపించే కనికరం, జాలి అనేది కృప. మనం దేవుని కుమారుడి యొక్క మరణానికి కారణమైన వాళ్ళం. సో మనకేం రావాలి? న్యాయంగా దేవుని ఉగ్రత రావాలి. దేవుని ఉగ్రత రావడానికి బదులు, దేవుడు తన ఉగ్రత చూపించడానికి బదులు మనల్ని రక్షించి మనల్ని ఏమంటున్నాడు? ఇప్పుడు మీరు నాకు కుమారులు కుమార్తెలు అంటున్నాడు. మనం అనగలమా? మన బిడ్డ చావుకి కారణమైన వాళ్ళను మనం దత్తత తీసుకుని నాకు కొడుగ్గా, నాకు కుమార్తెగా ఉండు అని మనం అనగలుగుతామా? లేదు కదా. కానీ దేవుడు తన మహాకృపతో
శిక్షించాల్సినటువంటి మనల్ని ఆయన కుమారుడు కుమార్తెగా తన కృప ద్వారానే పిలుచుకుంటున్నాడు. గమనిస్తున్నారా? అందువల్ల కృప అనేది సంపాదించుకునేది కాదు, కృప అనేది పొందుకునేది, దేవుని యొక్క అనుగ్రహాన్ని బట్టి మనం పొందుకునేది. కానీ ఈ క్యాథలిక్కులు ఏమని చెప్పడం మొదలుపెట్టారు? ఈ 7 సంస్కారాలను పాటించిన వాళ్ళు దేవుని కృపను పొందుకుంటారు, ఈ 7 సంస్కారాలు పాటించకపోతే దేవుని కృపను వాళ్ళు పొందుకోరు అని చెప్పడం మొదలుపెట్టారు. కాబట్టి ఇప్పుడు ఈ 7 సంస్కారాలు నేను పాటించేశాను అనుకోండి, దేవుని కృపను నేను సంపాదించుకున్నట్టే. కాబట్టి ఇప్పుడు ఘనత ఎవరికి వస్తున్నట్టు? దేవుడి ముందు నిలబడినప్పుడు రేపు రొద్దుట, అవును నువ్వు కృప చూపించావులే, కానీ మొదట అడిగేసింది ఎవరో? నేనే అని మనం దేవుని ముందు అతిశయించడానికి అది కారణం కావట్లేదు. కాబట్టి క్యాథలిక్ సంఘం కూడా ఒక విధమైన సెమీ పెలేజియనిజం అనే ఈ దుర్బోధనే అనుసరించింది. కృపను ఎలా పొందుకుంటారు? ఈ దుర్బోధ ప్రకారం 7 సంస్కారాల ద్వారానే మనిషి కృపను పొందుకుంటాడని. వాళ్ళు ఏమని చెప్పారంటే బాప్తిస్మం అనేది జన్మ పాపాన్ని శుద్ధి చేస్తుంది అన్నారు. ఏమంటే నీటిలో మునిగితే ఏం జరుగుద్ది? జన్మ పాపం అనేది పోతుందట. ఏం జరుగుతుందండి? ఒరిజినల్గా అంటే ఉన్నది అన్నట్టు చెప్పండి. నీటిలో మునిగారనుకోండి ఏం జరుగుద్ది? నీ శరీరానికి బాగా మురికుంటే ఆ మురికి అందులో దిగుతుంది. ఒకవేళ నీ శరీరం కన్నా అవే మురికి నీళ్ళుగా ఉన్నాయనుకోండి, అవి నీ శరీరానికి పట్టుకుంటా, అంతకు మించి ఏం జరగదు. కొత్త నిబంధన ప్రకారం బాప్తిస్మం అనేది ఏంటి? నువ్వు ప్రభువుని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించావనడానికి అదొక బహిరంగమైన సాక్ష్యం. అంటే ఇప్పుడు మన హిందూ ఆడపిల్లలు మెడలో తాళి వేసుకుంటారు, అది దేనికి గుర్తు? వాళ్ళ ప్రకారం అది వివాహం అయింది అనడానికి గుర్తు. ఓకే, ఇప్పుడు పొరపాటున తల్లి ఏదో ఒక సందర్భంలో అది ఎక్కడో వేలాడదీసి ఏ పనిలోకి వెళ్ళింది అనుకోండి, ఈ లోపు పిల్ల దాన్ని తీసుకుని మెడలో వేసుకుని ఆడుకున్నది అనుకోండి, మెడలో తాళి ఉంది కాబట్టి ఇప్పుడు పెళ్ళి అయిపోయింది అంటావా? ఎందుకు? మెడలో ఆ తాడు ఉంటే పెళ్ళి అయినట్టు కాదు. ఎవడో నీటిలో మునిగితే వాడు రక్షణ పొందినట్టు కాదు. రక్షణ ఆల్రెడీ పొందాడు అనడానికి బహిరంగమైనటువంటి సాక్ష్యమే బాప్తిస్మం. కానీ వాళ్ళు ఈ క్యాథలిక్లు ఏమని బోధించడం మొదలుపెట్టారు? బాప్తిస్మం అనేది జన్మ పాపాన్ని శుద్ధి చేస్తుంది అన్నారు. ఆ తర్వాత ఈ ప్రభురాత్రి బలలో పాల్గొంటే అది చిన్న చిన్న పాపాలన్నింటినీ క్షమించేస్తుంది అన్నారు. ఇలాంటి దుర్బోధలు క్యాథలిక్ సంఘంలో వచ్చినాయి. కాబట్టి వాక్యాన్ని అర్థం చేసుకున్న మార్టిన్ లూథర్ లాంటి భక్తులు మనుషులు పాటించే సంస్కారాల ద్వారా కృపను సంపాదించుకోలేము, రక్షణను సంపాదించుకోలేము, రక్షణను కేవలం దేవుడు తన కృపను బట్టే అనుగ్రహిస్తుంటాడు అని సోలా గ్రాటియా, కేవలం కృపచేతనే అనే నినాదాన్ని ఆనాడు సంఘం మధ్యలోనికి తీసుకొచ్చారు. ఓకే, కాబట్టి ఇప్పుడు మన వాక్యంలో నుంచి ఇప్పుడు నేను ఎందుకు ఈ సిద్ధాంతాన్ని, ఈ నినాదాన్ని సంఘ సంస్కర్తలు సంఘంలోనికి తీసుకొచ్చారు అనేది అని ఇప్పటివరకు చెప్పాను. ఎందుకు? ఇది వాక్య విరుద్ధమైనటువంటి బోధ కాబట్టి వాక్యంలో ఉన్న సంగతిని విశ్వాసులకు బోధించాలి అనే తాపత్రయంతోనే దీనిని తీసుకొచ్చారని ఇప్పటివరకు చూసాం. ఇప్పుడు మన వాక్యంలో నుంచి కొన్ని విషయాలు గమనిద్దాం. కృప ద్వారానే రక్షణకు సంబంధించిన సమస్త విషయాలను మనం పొందుకుంటున్నాము అనే విషయాలను నేను ఇప్పుడు మీకు వాక్యంలో చూపిస్తాను. ఈ వాక్యంలో చూపించే ముందు ఒక ప్రశ్న ఏంటంటే, దేవుడు మనకు కృప ఎప్పుడు చూపించాడు? దేవుడు మనకు కృపను ఎప్పుడు చూపించాడు? పాపులుగా ఉన్నప్పుడే. వెరీ గుడ్, ఎస్, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. మనం పాపులుగా ఉన్నప్పుడు అనేది కరెక్టే. అయితే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దేవుడు మనకు కృపను చూపించింది సృష్టి చేయడానికి ముందే.
ఎఫెసీ 1:4లోనేమో జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు మనల్ని ఏర్పరచుకొనెను అని అన్నాడు. కానీ 2 తిమోతి పత్రికలో 2 తిమోతి 1వ అధ్యాయం 9-10 వచనాలను చూస్తే అక్కడ మనకి దేవుడు తన కృపను ఎప్పుడు చూపించాడు అనే విషయాన్ని మనం చూడొచ్చు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి. చూడండి, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, క్యాథలిక్ వాళ్ళు ఏమన్నారు, నువ్వు క్రియలను చెయ్యి అని అన్నాడు. కానీ పౌలు గారు ఏమన్నారు, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పాన్ని బట్టి, తన సొంత సంకల్పాన్ని బట్టి, తన సొంత ఉద్దేశాన్ని బట్టి అనాది కాలముననే, ఆ మాటని అండర్లైన్ చేసుకోండి, అనాది కాలముననే అంటే అర్థం ఏంటంటే యుగాల ఆరంభానికి ముందే అని అర్థం. ఎఫెసీ 1:4 భాషలో చెప్పాలంటే జగత్తు పునాది వేయబడక ముందే అని అర్థం. రాసుకున్నారా, అండర్లైన్ చేసుకున్నారా? అనాది కాలం అంటే ఏంటి అర్థం? యుగాల ఆరంభానికి ముందే అంటే సృష్టికి ముందే, మన క్రియలను బట్టి కాకుండా సృష్టి కాలానికి ముందే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడిన, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన తన కృపను బట్టి మనలను రక్షించాడు. కృపను బట్టి మనల్ని రక్షించాడు. ఈ కృప ఎప్పుడు చూపించాడు? అనాది కాలముననే అన్నాడు, యుగాల ఆరంభానికి ముందే అన్నాడు. అయితే అది ఎప్పుడు బయలుపరిచాడు అంటే క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన దానిని బయలుపరిచాడు. చూడండి, సృష్టికి ముందే దేవుడు మనలను ఏర్పరచుకొనెను అని ఎఫెసీ 1:4-6లో మనం చూస్తాం కదా. రక్షణ నిమిత్తం ఏర్పాటు చేసుకున్నాడు అంటే అప్పుడే మనకు కృప చూపించాలి అని నిర్ణయించుకున్నాడు దేవుడు. అదే మీరే కనుక నిజంగా పెంతుకొస్తోళ్ళు అయ్యి ఉంటే హల్లెలూయా అని చెప్పి ఉండేవాళ్ళు. కానీ ఇలా పెంతుకొస్తే ఆత్మ లేదు మీ మధ్య. కృప అనేది నువ్వు పుట్టినప్పుడు కాదు, కృప అనేది కేవలం యేసుక్రీస్తు వచ్చినప్పుడు మాత్రమే కాదు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు అది బయటపడింది, అది అర్థమయ్యింది. కానీ కృప చూపించాలి అనే దేవుని నిర్ణయం ఎప్పటిది? సృష్టికి మునిపే. అంటే సృష్టికి మునిపే దేవుడు మనల్ని ఎలా చూశాడు? అనర్హులుగా చూశాడు, పాపులుగా చూశాడు. కాబట్టి ఈ అనర్హులకు నేను నా కుమారుని ద్వారా కృప చూపిస్తాను అని అప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. సో దేవుడిని ఎప్పటి నుంచి ప్రేమించడం మొదలుపెట్టాడు? ఎప్పటి నుంచి? సృష్టికి పూర్వం నుంచి. మనమేమో ఇక్కడ మనల్ని మనుషులు సరిగా ప్రేమించకపోతే, పట్టించుకోకపోతే చాలా దిగులు పడిపోయి ఇక జీవితం అంతా అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది, ఎందుకంటే నేను నమ్ముకున్నవాడే నన్ను ప్రేమించడం మానేశాడు, నన్ను మోసం చేశాడని మనం కుమిలిపోతాం, కృంగిపోతాం. సృష్టికి పూర్వమే దేవుడు తన కృపను నీకు చూపించాలని నిర్ణయించుకున్నాడు, తన ప్రేమను నీకు చూపించాలని నిర్ణయించుకున్నాడు. ఈ ప్రేమ నువ్వు పట్టించుకోవా? వెరీ సాడ్. ఎవరైతే అంటే మనుషులు మనల్ని విసర్జించినప్పుడు మనకు బాధ కలుగుతుంది, సహజం. కానీ మనుషుల ప్రేమను పట్టుకుని ఎన్నాళ్ళు వేలాడతావు? శాశ్వతమైనది క్రీస్తు యొక్క కృప కదా, ఆయన ప్రేమ కదా. సృష్టికి మునిపే నిర్ణయించుకున్నాడు. నిజానికి మనం కూడా అందరిలాగానే దైవోగ్రతకు పాత్రులమే. కానీ ఎప్పుడైతే సృష్టికి పూర్వమే ఇదిగో నగేష్ అనేవాడికి నా కృప చూపించాలనుకున్నా, కోటి అనే వ్యక్తికి నా కృప చూపించాలనుకున్నా అని దేవుడు ఎప్పుడైతే కృప చూపించాలని నిర్ణయం తీసుకున్నాడో ఆనాటి నుంచి నా మీద ఎన్నడూ కూడా తన ఉగ్రతను చూపించడానికి ముందుకు రాలా. అందువల్లనే రక్షించబడినటువంటి మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. లేదంటే ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో దేవుని కోపానికి గురయ్యిండి మనం చచ్చిపోయి ఉండేవాళ్ళం. నువ్వు పుట్టిన నాటి నుంచి కూడా దేవుడు నీ మీద కోపాన్ని ప్రదర్శించలా. ఎందుకు తెలుసా? సృష్టికి పూర్వమే నీకు కృప చూపించాలనుకున్నాడు కాబట్టి ఆ కృప నీకు చూపించే వరకు తన ఉగ్రతను ఆయన అణుచుకున్నాడు. గమనించండి, దేవుని యొక్క కృప సృష్టికి ఆరంభం ముందే చూపించాలి అని ఆయన నిర్ణయించుకున్నాడు.
ఎఫెసీ పత్రికలో ఉన్న వాక్యాన్ని చదివాం, అలాగే తీతు పత్రికలో ఉన్న మాటను కూడా మొదట్లో చదివాం కదా. తీతు పత్రికలో కూడా ఏమంటున్నాడంటే, మన రక్షకుడైన దేవుని యొక్క దయ మానవుళ్ళ ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు, చూడండి 5వ వచనంలో, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక. క్యాథలిక్ వాళ్ళు ఏమంటున్నారు, ఇదిగో నువ్వు 7 సంస్కారాలు పాటించు నీకు కృప కలుగుతుంది అంటున్నారు. కానీ పౌలు గారు మళ్ళీ ఏమంటున్నారు ఇక్కడ, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక. నీ క్రియలు ఏమాత్రం కూడా కృపను రక్షణను సంపాదించి పెట్టవు నీకు. తన కనికరం చొప్పుననే నూతన జన్మ ద్వారా, నూతన స్వభావాన్ని కలగజేయడం ద్వారా దేవుడు మనలను రక్షించాడు. మనం ఆయన కృప వలనే నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మన క్రియలు ఏమాత్రం కాదు. అలాగే ఇందాక ఎఫెసీ 2:8-9 చదివాం. మనం విశ్వాసం ద్వారానే కృపచేతనే రక్షించబడ్డాం, ఇది మీ వలన కలిగినది కాదు అన్నాడు. ఓకే, ఇప్పుడు ఇది మీ వలన కలిగినది కాదు అని అన్నాడు కదా. ఇంతకీ ఇది అంటే ఏది చూడండి ఒకసారి. ఎఫెసీ 2:8-9 తీయండి ఒకసారి. ఎఫెసీ 2:8-9. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. తర్వాత ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అన్నాడు. ఇంతకీ ఇది అంటే ఏది? ఇది మీ వలన ఇది అనే మాట దేన్ని చూపిస్తుంది? విశ్వాసాన్న కృపణ. అక్కడ 2 పదాలు ఉన్నాయి. దేన్ని? చాలామంది అన్నారంటే విశ్వాసమని అని అన్నారు, కానీ గ్రీక్ భాషలో చూస్తే విశ్వాసము అనేది ఒక జెండర్లో ఉంటే ఇది అనేది ఇంకొక జెండర్లో ఉందన్నమాట. ఆ 2 మ్యాచ్ అవ్వట్లేదు. మరి ఇది మీ వలన కలిగినది కాదు అన్నప్పుడు దేవుని ఉద్దేశం ఏంటంటే, మొత్తం ఈ ప్రక్రియ, రక్షణ అనే ప్రక్రియ అంతా కూడా మీ వలన కలిగింది కాదు. అంటే అక్కడ కనబడే విశ్వాసం కానీ, అక్కడ కనబడే కృప కానీ, కృప కానీ అది మీ వల్ల కలిగింది కాదు, అది దేవుని వరమే. అంటే విశ్వాసమైన కృప అయినా కూడా దేవుని వరమే అని అన్నాడు. మరలా అది క్రియల వలన కలిగినది కాదు, కాబట్టి ఎవడో అతిశయించడానికి వీలు లేదు అన్నాడు. సో 3 వచనాలు చూపించాను. 3 వచనాల్లో కూడా ఇది మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాదు, మన క్రియల మూలంగా కాదు, మన క్రియల మూలంగా కాదని 3 సార్లు కనబడ్డాయా లేదా? ఎఫెసీ 2:8-9, తీతు 3:4-5, అలాగే 2 తిమోతి 1:9-10 వచనాలు. ఈ 3 చోట్ల కూడా మన క్రియలను బట్టి కాదు, మన నీతి క్రియలను బట్టి కాదు అని అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ సంఘ సంస్కారాలను పాటిస్తే నువ్వు కృపను పొందుకుంటావు, రక్షణ పొందుకుంటావు అనే బోధ వాక్యానికి విరుద్ధమైందా లేదా? కేవలం కృప ద్వారానే అని నినాదాన్ని ఈ వచనాలను బట్టే దేవుని సేవకులు సంఘంలోనికి తీసుకొచ్చారు. ఇప్పుడు నేను త్వరగా ఏం చేస్తానంటే, మనం రక్షణ పొందడానికి మనం ఏవేవి అవసరం అని అనుకుంటామో అవన్నీ కూడా కృప ద్వారానే మనకు వచ్చినాయి అని చెప్పి నేను ఇప్పుడు వాక్యంలోని చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఎవరైనా రక్షణ పొందాలి అని మనం అనుకున్నాం అనుకోండి, వాళ్ళకి సువార్త చెప్పినప్పుడు ఏమంటాం? సువార్తని క్లుప్తంగా చెప్పాలంటే ఇంగ్లీష్లో ఇలా అంటారు, గాస్పల్ ఈజ్ నథింగ్ బట్ ద పర్సన్ అండ్ ద వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని అంటారు. రక్షణ అని అంటే యేసు క్రీస్తు యొక్క దైవ మానవ స్వభావాలు ఆ రెండింటిని బోధించాలి. తండ్రితో సమానుడని బోధించాలి. రక్షణ అనేది ఎలా వస్తుంది? యేసుక్రీస్తు యొక్క దైవ మానవ స్వభావాలు, జీవిత మరణ పునరుత్థానాలు, ఈ 5 అంశాలు సువార్త అంటే. ఓకే, ఇందులో ఏది నమ్మకపోయినా ఇది సువార్త, ఏది బోధించకపోయినా సువార్త కాదు, ఏది నమ్మకపోయినా రక్షణ అనేది ఉండదు. ఏమేమిటి చెప్పండి? దైవ మానవ స్వభావాలు, జీవిత మరణ పునరుత్థానాలు. దిస్ ఈజ్ ద పర్సన్ అండ్ ద వర్క్ ఆఫ్ క్రైస్ట్, ఇంగ్లీష్లో చెప్పాల్సి వస్తే. సరే, ఇది చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమని మనం ఆహ్వానిస్తాం ప్రజల్ని? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు రక్షించబడతారంటాం కదా. లేదా మారు మనసు పొందండి, మీరు దేవుని ఉగ్రతను తప్పించుకుంటారని చెప్తాం కదా. ఇప్పుడు రక్షణ పొందడానికి మనుషుల దగ్గర మనం వెళ్ళి చెప్పే కండిషన్స్, మనం పెట్టే కండిషన్స్ ఏంటంటే, నువ్వు విశ్వాసం ఉంచితేనే నీకు రక్షణ, నువ్వు మారు మనసు పొందితేనే నీకు రక్షణ.
విశ్వసించకపోతే నశిస్తావు. లోకసువార్త 13వ అధ్యాయంలో కూడా ప్రభువు చెప్తున్నాడు ఏంటంటే మీరు కూడా మనసు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు అని చెప్పాడు. కాబట్టి విశ్వసించకపోయినా, మారు మనసు పొందకపోయినా నాశనం వస్తుంది. కాబట్టి ఇప్పుడు రక్షణ రావాలంటే విశ్వాసము, మారు మనస్సు అనేవి రావాలి. అయితే ఈ రెండు కూడా మనకు మనంగా చేసేవి కాదు. ఇది దేవుడు తన కృపతో అనుగ్రహించవలసినవి. చూడండి, మీకు కొన్ని వచనాలు చూపిస్తాను. అపోస్తల కార్యాలు 18:27. అపోస్తల కార్యాలు 18:27. నేను త్వరగా చదువుతున్న సమయం అయిపోతుంది కాబట్టి నేను తర్వాత అతడు అంటే అపోల్లో అనమాట. అపోల్లో అక్కయ్యకు పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకోవాలనేది సహోదరులను ప్రోత్సాహపరుస్తూ అక్కడ శిష్యులకు రాసిరి. అతడు అక్కడికి వచ్చి, అంటే అపోల్లో అక్కయ్యకు వచ్చి ఏం చేశాడు? కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను. డిడ్ యూ నోటీస్? దాన్ని గమనించారా? ప్లీజ్ అండర్లైన్ ఇట్, యువర్ ఆనర్. దాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. ఏ మాటని? కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాను. అంటే వాళ్ళు ఎలా విశ్వాసం ఉంచారు అక్కయ్యలో ఉన్న క్రైస్తవులు? కృపచేత విశ్వాసం ఉంచారు. సో విశ్వాసం ఎలా వస్తుంది? కృప ద్వారా వస్తూ ఉంది. హెబ్రీ 12:2 మీకు తెలుసు, చూడకుండా కూడా చెప్పగలరు. విశ్వాసానికి కర్త, దానిని పరిపూర్ణం చేసేవాడు, కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ అన్నాడు. సో విశ్వాసానికి కర్త అన్నాడంటే సృష్టికర్త అంటే అర్థం ఏంటి? సృష్టిని చేసినవాడు అని అర్థం. విశ్వాసానికి కర్త అంటే ఏంటి? విశ్వాసాన్ని మనకు అనుగ్రహించిన వాడు, లేదా ఎలా ఇంకా పచ్చిగా చెప్పాలంటే చేసినవాడు అని. విశ్వాసాన్ని చేసినవాడు అని. విశ్వాసం అనేది వస్తువు లాంటిది కాదు కాబట్టి విశ్వాసాన్ని అనుగ్రహించినవాడు అని చెప్పాలన్నమాట. సో విశ్వాసాన్ని అనుగ్రహించినవాడు, విశ్వాసాన్ని పరిపూర్ణం చేసేవాడని యేసు వైపు చూస్తూ అన్నాడు. కాబట్టి విశ్వాసాన్ని మనకి అనుగ్రహించినది ఎవరో? యేసుక్రీస్తు. ఫిలిప్పి 1:30లో క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడు. అంటే విశ్వాసం అనేది మీకు అనుగ్రహించబడింది అనే భావం ఫిలిప్పి 1:30 కూడా చూపిస్తూ ఉంది. ఓకే. యోహాను 6:64-65 చాలా ముఖ్యమైన వచనం, మీరు తీయండి. యోహాను 6:64-65. 64-65. ఓకే, మీరు త్వరగా తీయాలి, ఎందుకంటే నాకు ఇచ్చిన సమయం అయిపోయింది ఆల్రెడీ. త్వరగా. మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో తనను అప్పగింపబోవు వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. ఎవరండి వాడు? ఎవరు? తను అప్పగించబోయేవాడెవడో? ఇస్కరియోతు యోధ. విశ్వసించిన వాడెవడో? విశ్వసించిన వాళ్ళు ఎవరో తెలుసు. అప్పగించబోయేవాడెవడో తెలుసు. మరియు ఆయన ఎలా చెప్పాడు చూడండి, ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడు నా యొద్దకు రాలేడు అని ఈ హేతువుని బట్టి మీతో చెప్పాను అన్నాడు. అంటే ఇస్కరియోతు యోధ ఎందుకు ప్రభు దగ్గరికి రాలేకపోయాడు? ప్రభు దగ్గరికి వచ్చాడు కదండి అంటారా? ప్రభు మాట సరిగ్గా గమనించండి. తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడను నా యొద్దకు రాలేడు. తండ్రి ఒకరిని ఆకర్షించకపోతే ఎవడు వాడి దగ్గరకు రాలేడు అని అన్నారు కదా. సో ఇస్కరియోతు యోధ భౌతికంగా దగ్గర ఉన్నాడు, కానీ ఇస్కరియోతు యోధ ఎన్నడూ కూడా రక్షణ పొందలేదు. ఎందుకలా? ఇస్కరియోతు యోధ పాపే, దుర్మార్గుడే, దొంగోడే. కానీ మరొక వైపున ఉన్న సత్యం ఏంటో తెలుసా? ఇక్కడ అంటున్నాడు, తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడు నా యొద్దకు రాలేడు. హీ కెనాట్ కమ్ అన్నాడు. రాలేడు, వచ్చే సామర్థ్యము లేదు. గమనిస్తున్నారా? సో ఎవరైనా యేసుక్రీస్తు దగ్గరకు రావాలంటే ఏం చేయాలి? ఈ వచనం ప్రకారం 65 ప్రకారం కృప అతనికి అనుగ్రహించబడాలి. ఎవరికైతే కృప అనుగ్రహించబడుతుందో వాళ్ళే యేసుక్రీస్తు దగ్గరకు రాగలుగుతారు. ఇప్పుడు మీరు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారనంటే నేను నమ్మానండి అంటారు మీరు. అవును, మీరే నమ్మారు. మీ బదులుగా నేను నమ్మను, మీరే నమ్మాలి. మీరు నమ్మారు, దేవునికి స్తోత్రం. అయితే విషయం ఏంటి తెలుసా? మీరు నమ్మారు అంటే దానికి ముందే ఏం జరిగిందంటే దేవుడు దానికి ముందే, మీరు నమ్మడానికి ముందే మీకు కృపను అనుగ్రహించాడు. మీరు నమ్మడానికి ముందే తండ్రి మిమ్మల్ని ఆకర్షించాడు. మీరు నమ్మడానికి ముందే, నిజానికి మీరు అసలు పుట్టడానికి ముందే తండ్రి మీకు కృప చూపించాలని ఇష్టపడ్డాడు.
మీరు నమ్మడానికి ముందే తండ్రి మిమ్మల్ని ఎన్నుకున్నాడు, అందుకనే మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. అది కృప ద్వారా మీకు వచ్చింది. సో రక్షణలో మనుషులకు పెట్టే షరతు విశ్వసించు అన్న విశ్వాసం కృప ద్వారా వస్తుంది. ఇప్పుడు 2, మారు మనసు పొందాలి అని ప్రభువైన యేసు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇక అపోస్తలులు కూడా ప్రకటించారు కదా. సో విశ్వాసము మారు మనస్సు అనేవి ఒక విధంగా చెప్పాలంటే ఒక నాణ్యానికి ఉండే బొమ్మ బొరుసు లాంటివి. నాణ్యం అంటే తెలుసు కదా, ఇప్పుడు 5 రూపాయల కాయిన్ తీసుకున్నారనుకోండి, దానికి బొమ్మ బొరుసు 2 ఉంటాయి. ఓకే, ఒకటే నాణ్యం కానీ 2 కోణాలు, 2 ముఖాలు. అలాగే ఇందాక సువార్త అంటే క్లుప్తంగా చెప్పాను కదా, ద పర్సన్ అండ్ ద వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద గాస్పల్. యేసుక్రీస్తు యొక్క దైవ మానవ స్వభావాలు, యేసుక్రీస్తు యొక్క జీవిత మరణ పునరుత్థానాలు, ఈ 5 అంశాలు మనం సువార్త అంటాం. ఈ సువార్తను మనం నమ్మాలి. 2, మన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడాలి. ఇది ఒక నాణానికి ఉన్న 2 కోణాలు. ఓకే, సో ఇప్పుడు విశ్వాసం అనేది కృప ద్వారానే అనుగ్రహించబడాలి అని చెప్పేసి యోహాను సువార్త 6:64-65 చూసాం. ఇప్పుడు మారు మనస్సును కూడా దేవుడే అనుగ్రహించాలి అనే విషయాన్ని వాక్యంలో చూపిస్తాను. త్వరగా కొన్ని వచనాలు. అపోస్తలుల కార్యాలు 11:18. త్వరగా మీరు బైబిల్ తీయాలి, లేదంటే బైబిల్ తీయడం మీకు కష్టంగా ఉంటే నేను చదివేస్తాను, మీరు వినండి. ఎందుకంటే సమయం, మీ పాస్టర్ గారు ఇచ్చిన సమయం నాకు ఆల్రెడీ అయిపోయింది. సో అందువల్ల త్వరగా కొన్ని విషయాలు, ఒక 5-10 నిమిషాలు పాస్టర్ గారు నాకు గ్రేస్ పీరియడ్ ఇవ్వండి. చూడండి, అపోస్తలుల కార్యాలు 11:18. మరియు వారు ఈ మాటలు విని మరేమీ అడ్డం చెప్పకట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకుంటూ దేవుడిని మహిమపరిచారు. దేవుడు ఏమిచ్చాడట? అన్యజనులకు కూడా జీవార్థమైన మారు మనసు. జీవార్థమైన మారు మనసు అంటే రిపెంటెన్స్ దట్ లీడ్స్ టు లైఫ్, అంటే నిత్య జీవానికి నడిపించేటటువంటి మారు మనసును దేవుడు కేవలం యూదులకు మాత్రమే కాదు అన్ని జనులకు కూడా అనుగ్రహించాడు. కాబట్టే అన్ని జనులు అంటే కొర్నేలి ఇంటి వాళ్ళు మారు మనసు పొందారు అని ఇక్కడ సందర్భం చెప్తుంది. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా నేను చూపిస్తాను. 2 తిమోతి 2:24 ఉంది, సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి అంటే సువార్తను వ్యతిరేకించే వాళ్లకు కూడా మారు మనస్సు దయచేయును. అలాంటి వాళ్ళలో మొదటివాడు అపోస్తలుడైన పౌలే. మనకు తెలుసు పౌలు ఏం చేశాడు, సంఘాన్ని హింసించి చాలామంది చావుకు కూడా అతను సమ్మతించాడు. ఇంకా హింసించడానికి దమస్కు వెళ్తుండగానే దేవుడు అతను రక్షించాడని మనకు తెలుసు. అలా ఎదురాడే వారికి దేవుడు ఒకవేళ మారు మనస్సు దయచేయును అని అన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా మారు మనస్సు అనేదాన్ని దేవుడు దయచేయాలి అనే విషయం మనకు స్పష్టమవుతుంది. అపోస్తలులు 11:18 అది చెప్పాడు. 2 తిమోతి 2:24-25 అదే చెప్పాడు. ఆ తర్వాత మనం అపోస్తలుల కార్యాలు 5:31 చూస్తే ఇశ్రాయేలునకు మారు మనస్సును పాప క్షమాపణను దయచేయుటకై 5:31 అపోస్తలుల కార్యాలు 5:31 2 విషయాలు చెప్తున్నాడు. మారు మనస్సును పాప క్షమాపణను దయచేయుటకే దేవుడు ఆయనను అంటే యేసుక్రీస్తును అధిపతిగా రక్షకునిగా తన దక్షిణ హస్త బలం చేత హెచ్చించాడు. ఏం అనుగ్రహించడానికి? ఇశ్రాయేలుకు మారు మనస్సును పాప క్షమాపణను అనుగ్రహించడానికి. సో ఇక్కడ కూడా దేవుని అనుగ్రహం వలనే పాప క్షమాపణ వస్తుందని, దేవుని అనుగ్రహం వలనే మారు మనసు వస్తుందని మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇప్పుడు 2 విషయాలు చాలా స్పష్టమైన చూసారా. దేవుని అనుగ్రహం లేకపోతే మారు మనసు పొందలేం. దేవుని అనుగ్రహం లేకపోతే, దేవుని కృప లేకపోతే విశ్వాసం అనేదానిని పొందలేం. దేవుడు తన కృప చూపిస్తేనే రక్షణ పొందడానికి అవసరమైన ఈ విశ్వాసము మారు మనసు కూడా మనం పొందుతాం. అంత మాత్రమే కాదు, విశ్వాసం మారు మనసు మాత్రమేనా అని అంటే చూడండి, మనం నీతిమంతులుగా తీర్చబడాలి అన్నా కూడా దేవుని కృప అవసరమే. అందుకని ఇక్కడ తీతు 3:7 ఎలా అన్నాడు? మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి అన్నాడు. నీతిమంతులుగా ఎలా తీర్చబడుతున్నాం? కృప వలన. మనము ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవన నిరీక్షణ బట్టి దానికి వారసులం అవడానికి దేవుడు పరిశుద్ధాత్మను క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు అంటున్నాడు. కాబట్టి మనం విశ్వాసం ఉంచడానికి, మారు మనసు పొందడానికి, నీతిమంతులుగా తీర్చబడడానికి కృప అనేది అవసరమే అని చూస్తున్నాం. తర్వాత 2 కొరింథీ 9:8 చూస్తే మనం విశ్వాసంలో పరిశుద్ధతలో కొనసాగడానికి కూడా దేవుని కృప అవసరమే. ఆరంభంలో మాత్రమే కాదు, జీవితాంతం కూడా విశ్వాసంలో కొనసాగాలంటే, విధేయతలో కొనసాగాలంటే దేవుని కృప అవసరమే అని చెప్పడం కోసం 2 కొరింథీ 9:8 చూస్తే, మరియు
అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యమును చేయడానికి. ఉత్తమమైన, ఈ మాటలు గమనించండి, ఉత్తమమైన ప్రతి కార్యము అంటే మంచిదైన ప్రతి కార్యము చేయడానికి దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. అంటే మీరు ఏ మంచి పని చెయ్యాలన్నా సరే, ఎల్లప్పుడూ మంచి పని చేయాలంటే దేవుడు ఏం చేస్తాడట? సమస్త విధాలైనటువంటి కృపను విస్తరింప చేయగలడు. అలా చేస్తాడు. కాబట్టే మనము మన జీవితకాలం అంతటిలో దేవుని నామం పేరట సత్క్రియలు చేయడానికి మనం శక్తిని పొందుకుంటూ ఉన్నాం. అది కూడా కేవలం నా స్వశక్తితో నేను చేస్తున్నది కాదు, దేవుడు తన కృపను బట్టి నాకు ఇస్తున్నటువంటి, మీకు ఇస్తున్నటువంటి సామర్థ్యమే. ఓకే, సో ఇప్పటికి 4 విషయాలు చూసాం. విశ్వాసము కృప ద్వారానే, మారు మనసు కృప ద్వారానే, నీతిమంతులుగా తీర్చబడేది కృప ద్వారానే. త్రూ అవుట్ అవర్ లైఫ్, మన జీవితకాలం అంతట్లో కూడా మన విధేయతలో కొనసాగాలన్నా కూడా అది కూడా కృప ద్వారానే. ఆ తర్వాత కృపావరాల విషయం నేను మీకు చెప్పక్కర్లేదు కదా. కృపావరాల గురించి మాట్లాడు. మనము రోమపత్రిక 12వ అధ్యాయం ప్రకారం ఏమంటున్నాడంటే, ఆయన మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరాలు కలిగి ఉన్నవారము అన్నాడు. దేవుడు మనకు కృప చూపించాడు. ఆ కృపలో భాగం ఏంటనంటే, రక్షణ పొందిన తర్వాత వేరు వేరు కృపావరాలను మనము కలిగి ఉన్నాము. సో మీలో కొందరు బోధించగలరు, అది దేవుడిచ్చిన కృపావరం. కొద్దిమంది పరిచయం చేయగలరు, అది దేవుడిచ్చిన కృపావరమే. కొద్దిమంది చక్కగా నడిపించగలరు, దేవుడిచ్చిన కృపావరమే. పాడగలరు చక్కగా కొద్దిమంది, అది దేవుడిచ్చిన కృపావరమే. కృపను బట్టి మనం పొందుకున్నదే. కొద్దిమంది పరిచర్యలో విపరీతంగా కష్టపడతారు. వాళ్ళని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది, ఏంటి వీళ్ళు అసలు మనుషులా లేకపోతే రోబోట్సా అని. అపోస్తలుడైన పౌలు కూడా అలాంటి వాడే. మిగిలిన అపోస్తలులందరికంటే కూడా అతను ఎక్కువ కష్టపడ్డాడు, ఎక్కువగా ప్రభు కోసం ఆత్మలను సంపాదించాడు, సంఘాలను స్థాపించాడు. అయితే ఇదంతా చెప్పి మళ్ళీ వెంటనే ఏమన్నాడంటే, 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఇలా అంటున్నాడు. 1 కొరింథీ 15వ అధ్యాయం 10వ వచనంలో, నేనేమై ఉన్నానో అది ఎక్కడుందో, నేను ఎక్కడ రాసుకున్నా నాకే కనపడట్లేదు, ఎందుకంటే బైబిల్లోని చూస్తాను. చదువుతారా ఆ వచనాన్ని? అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను. ప్రయాసపడ్డది నేను కాదు, నాకు తోడైన దేవుని కృపే. అంటే అపోస్తలులందరికంటే తను ఎక్కువగా కష్టపడి, ఎక్కువగా ప్రభు కోసం ఆత్మలను సంపాదించి, సంఘాలను స్థాపించి, ఆఖరికి చెప్తున్నది ఏంటంటే, అయితే కష్టపడింది నేను కాదు. ఏమన్నాడు? నాకు తోడై ఉన్న దేవుని కృపే అని అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే, సృష్టికి ముందు కృప చూపించాడు, క్రీస్తు వచ్చినప్పుడు దాన్ని ప్రత్యక్షపరిచాడు. ఓకే, తర్వాత మనం ఎదిగిన తర్వాత విశ్వాసము, మారు మనస్సు అనుగ్రహించి, నీతిమంతులుగా తీర్చి, కృపావరాలు ఇచ్చి, విధేయత చూపించడానికి కృపను చూపిస్తూ, కష్టపడడానికి కూడా కృప చూపిస్తూ, ఆయన మొత్తం కృప అనే దాన్ని అలా హెచ్చిస్తూ వెళ్ళాడు. ఇక 2 ఆజ్ఞలు కూడా ఇచ్చాడు. ఆ 2 ఆజ్ఞలు ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు మీరు ఎదగండి అన్నాడు. 2 తిమోతి 2:1 క్రీస్తు యేసునందున్న కృపయందు బలవంతుడము కమ్ము అని పౌలు తిమోతికి ఆజ్ఞ వేశాడు. సో ఇప్పుడు కంక్లూజన్లో ఈ మాటలో చెప్పాలి, అదేంటనంటే, క్యాథలిక్ సంఘం చేసిన తప్పేంటనంటే, నువ్వు సంస్కారాలు పాటించు కృపను పొందుతావు, రక్షణ పొందుతావు అనే భయంకరమైన తప్పిదం వాళ్ళు చేశారు. కృప అనేది సంపాదించుకునేది కాదు. సో మనం చాలా సందర్భాల్లో ఈ పొరపాటు చేసే అవకాశం ఉంది.
మనం చేసే క్రియల ద్వారా దేవుడు మనల్ని అంగీకరిస్తాడు అనే పొరపాటులోకి, భ్రమల్లోకి మనం వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. నువ్వు చేసే ఏ కార్యాన్ని బట్టి కూడా దేవుడు నిన్ను అంగీకరించడు. యేసుక్రీస్తు చేసినటువంటి కార్యాన్ని బట్టి దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. నువ్వు ఎక్కువగా కానుకలిస్తే, నువ్వు ఎక్కువగా ప్రయాసపడితే, నువ్వు ఎక్కువగా పరిచర్య చేస్తే దేవుడు నిన్ను అంగీకరించడం కాదు. క్రీస్తు ఆయన చేయాల్సినంత చేశాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని అన్నాడు కాబట్టే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. అందువల్ల ఏ సందర్భంలో కూడా నేను మంచోడిని, మంచిదాన్ని, నేను ఈ పనులు చేస్తున్నాను, దేవుడు నన్ను అంగీకరిస్తాడు అనే భ్రమల్లోకి మనం వెళ్ళిపోకుండా, దేవా సృష్టి ఆరంభానికి ముందే నాకు కృప చూపించి నా అంతం వరకు కూడా కృపను అలాగే కొనసాగిస్తున్నావు కాబట్టే నేను ఇంకా రక్షణలో స్థిరంగా ఉన్నాను. అందువల్ల నీ కృపను బట్టి నీ నామానికే మహిమ అని కేవలం ఆయన కృపను బట్టి మనం ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఎప్పుడు కూడా మనల్ని మనం ఆయన ముందు తగ్గించుకుంటూ ఈ విశ్వాస యాత్రను కొనసాగించాలి. అలాంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. థ్యాంక్ యూ.